ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. దేవుడు తన ప్రమాణపూర్వకంగా దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో మనం ఎన్నో పోరాటంలో మనం జీవిస్తూ ఉండవచ్చు. మనకెందుకు ఇలా జరుగుతోంది అనేసి వేదనతో మనము బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన ఒక మంచి ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. మన పట్ల ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తన యోచించినట్లు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడే ఖచ్చితంగా మనతో ప్రమాణం చేసి చెప్తున్నాడండి. హల్లెలూయా. ప్రమాణపూర్వకంగా యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగుతుంది. దేవుడు మన పట్ల కలిగినటువంటి మంచి ప్రణాళికలను దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. దాంట్లో ఏమాత్రం సందేహము తెచ్చుకోకండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మన పట్ల మనము ఎన్నో యోచనలు, ఎన్నో ఉద్దేశములు మనము చేస్తూ ఉంటాం. కానీ మన ఉద్దేశం కంటే దేవుని యొక్క ఉద్దేశము ఉన్నతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. అది మనకు క్షేమకరముగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము సఫలపరిచేవారుగా ఉండాలి. ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం సఫలపరిచినట్లయితే మన జీవితంలో దేవుడు ఎంతో సంతోషించేవారుగా ఉంటారండి. మనం కాదు, ఆయన తలంపులే మన జీవితంలో జరగాలని ఆశించాలి. ఆయన ఉద్దేశమే మన జీవితంలో జరగాలని మనము ఆయన చేతికి సమస్తాన్ని మనము అప్పగించాలి. ఆయన చేతికి మన జీవితాన్ని మనము సమర్పించేవారుగా ఉండాలి. అప్పుడే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశించినట్లు మన జీవితంలో కార్యము జరుగుతుంది. హల్లెలూయా. బలహీన పడిపోకండి, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండండి. దేవుడు ఉద్దేశించినట్లు మన జీవితంలో తప్పకుండా జరుగుతుంది. ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు దయచేసి ఉంటాడు. ఆ వాగ్దానాలని తప్పకుండా దేవుడు చేసి తీరుతాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.